ఇంచుమించుగా భవానీ శంకరం గారికి మాకు మధ్య రాకపోకలు, ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. రోహిణి ఇంట్లో మామూలు వంట మనిషిగానే ఉంటోంది. నాన్న నా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అమ్మ ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు. నేనే 2 సార్లు వెళ్ళి చూసొచ్చాను. కోడల్ని తీసుకురావేమిరా అని అమ్మ బాధపడింది. నేను ఊరు నుంచి రాగానే అత్తగారి కొంట్లో ఎలా ఉందండి అడిగేది రోహిణి. బాగానే ఉంది. పొడిగా జవాబిచ్చేవాణ్ణి. ఆమెను సాధించడానికి, తిట్టడానికి ఆమె అవకాశం ఇవ్వడం లేదో, నాలో పరివర్తనొచ్చిందో మరి ఆమెను తిట్టడం, సాధించడం చాలా వరకు తగ్గించేశాను. నేను ఒక్కడినే సినిమాకు రావడం చూసిన శర్మ చనువుగా నాకు చివాట్లేశాడు. జీవితం పాడు చేసుకుంటున్నాం. చేజేతులా సుఖాల్ని దూరం చేసుకుంటున్నాం. ఆమెను సినిమాకి ఎందుకు తీసుకురాలేదు అని. ఏదో కారణం చెప్పబోయిన నన్ను, చాలే ఊరుకో, నీ సంగతంతా నాకు తెలుసు అనేశాడు. అతనికెలా తెలిసింది నా సంగతి? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. 4 రోజుల తర్వాత శర్మ పెళ్ళాం బామ్మగారు కలిసి బజారుకెళుతూ కనిపించారు. శర్మకు నా సంసార విషయాలు ఎలా తెలిసాయో అర్థమైపోయింది. బామ్మగారు నమస్కారం, బాగున్నారా? పలకరించాను. బాగున్నాను నాయనా. మొన్న రోహిణి నువ్వు ఊరెళ్ళావని చెప్పింది. ఏ ఊరు వెళ్ళావు? అమ్మా నాన్న కులాసానా? ముఖమంతా నవ్వు పులుముకుంటూ అడిగింది బామ్మగారు. ఆ, బాగానే ఉన్నారు. రోహిణి మీకెక్కడ కనిపించింది? అడిగాను. ఏమీ తోచక మీ ఇంటివైపు వచ్చానులే, మరి వెళతాను. ఓసారి మీ ఇద్దరూ కలిసి మా ఇంటికి రాకూడదు అని చెరచెర శర్మ పెళ్ళం నుంచున్న దుకాణం వైపు వెళ్ళిపోయింది బామ్మగారు. బామ్మగారు మన ఇంటికొచ్చి పోతుందని మాట మాత్రమన్నా నాతో అనలేదు రోహిణి. ఎందుకు చెప్పలేదు? ఇంటి గుట్టంతా ఆమెతో వెళ్ళబోసుంటుంది. ఆమె సానుభూతి ప్రకటిస్తూ ఆరాలు తీసి అమలకలందరితో చెప్పి ముచ్చట పడుతోంది. ఆమెననుకుని ఏం లాభం? ఇదంతా రోహిణి వల్లనే నేను అడ్డమైన వెధవలకి అలసైపోతున్నాను అనిపించింది. ఇంటికొస్తూనే, ఈ మధ్య బామ్మగారు మన ఇంటికొచ్చిందా? అడిగాను రోహిణిని. రోహిణి అద్దం ఎదురు నిల్చుని తల దూకుంటుందల్లా జుట్టు ముడిపెట్టుకుంటూ ఈ మధ్య అంటే ప్రశ్నించింది. ఆమెలో ఏమీ గాబరా లేదు. అసలావిడ మన ఇంటికొస్తుందా అని నా గొంతులో కరుకుతనం. బాగుంది, ఆమెను కూడా రావద్దంటారేటి అంది రోహిణి ముఖం కూడదీసుకుంటూ. ఆవిడొచ్చిందా లేదా అన్నదానికి జవాబివ్వే అన్నాను. నాకెందుకో కోపం వచ్చేస్తోంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటుందావిడ, పెద్దామె. నాకెందుకు చెప్పలేదు? ఆమె మాట పూర్తి కాకుండానే ప్రశ్నించాను. ఏమో, అది అంత చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయమని నాకు తోచలేదు అంది ఆ గదిలోంచి వంటగదిలోకి వెళ్ళిపోతూ. నా మొగుడు నాతో మాట్లాడడం లేదని అందరితో చెప్పి ఏడిస్తే నేను నీ పక్కన వాలిపోతాననుకుంటున్నావేంటి? ఇలా సోది చెప్పుకుని ఏడుస్తుంటే నీ బాబు దగ్గరికి తగలేసి నీ దిక్కున చోటు చెప్పుకోమంటాను. జాగ్రత్త, ఒంటి మీద తెలుగుంచుకో అని హెచ్చరించాను. అంత ఖచ్చితంగా ఆమెకు దూరంగా ఉండి ఆమె మీద కసి తీర్చుకుంటున్నానని తృప్తిపడే నేను చిత్రంగా ఓనాటి రాత్రి తమకంలో ఆమెను దగ్గరకు తీసుకున్నాను. మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు అని ప్రశ్నించిన 4-5 ఆహా, ఆ ఇంట్లోనా? మీకు రాత్రిపూట భయం వేయడం లేదు అని అడిగారట రోహిణిని. ఓనాటి సాయంత్రం చెప్పింది. నేనింటికొచ్చినప్పుడు కాఫీ గ్లాసు టేబుల్ మీద పెడుతూ, చాలా మంది అంటున్నారు నాతో ఈ ఇంట్లో దెయ్యం ఉందట అని. నీ మొహం, వెధవ మాటలు నమ్మకు. దెయ్యాలు లేవు, గియ్యాలు లేవు అన్నాను. ఏమో, రాత్రిపూట నాకు భయంగా ఉంటుందండి. ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి అంది రోహిణి. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని నీకెవరు చెప్పారు? ఎలకలు అలా డబడబా చప్పుళ్ళు చేస్తుంటాయి అన్నాను. బామ్మగారే చెప్పింది. మేము ఆ ఇంట్లో దిగుతున్నామండి అంటే, అమ్మో, ఆ ఇంట్లో ఎవరో ఫోటోలు తీసేవాడు ఉరేసుకుని చచ్చి దెయ్యమయ్యాడట. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు గాని అమ్మాయి, ఆ ఇల్లు వద్దని చెప్పు. నేను చెబితే నా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారని ఉడుకుమోత్తనంతో చెప్పాననుకుంటాడు అన్నారు. నేనసలు ఆమెకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందుకు ఉడుకుమోత్తనమేమో అనుకున్నాను. కానీ నిజమేనండి, ఈ ఇల్లు ఖాళీ చేసేద్దామండి అంది బ్రతిమలాడే ధోరణిలో. చూస్తానులే అన్నాను, అప్పటికి ఆమెను తప్పించుకోవడానికి. నిజానికి ఆ ఇల్లు వదులుకుంటే అంత సదుపాయమైన ఇల్లు దొరకడం కష్టం. 2-3 అడిగాను. ఆ ఇంట్లో ఫోటోగ్రాఫరు ఊరేసుకుని చావడం నిజమే, కానీ దెయ్యమయ్యాడో లేదో తెలీదన్నారు. అతను రోహిణి పడుకునే గదిలో దూలానికే ఊరేసుకున్నాడట. ఆ విషయం నేను రోహిణితో చెప్పకుండా ఉండాల్సింది. అన్నం తింటూ ఈ దూలానికే అతను ఊరేసుకున్నాడట అని చెప్పేశాను. ఆ దూలాన్ని ఆ రోజు నుంచి దెయ్యాన్ని చూసినట్లు చూసి భయపడ్డం ప్రారంభించింది రోహిణి. ఆ రోజు ఆ గదిలో పడుకోవడం నాకు భయంగా ఉందండి అంది రోహిణి. పర్వాలేదు, పడుకో. ఇదొక నెపమని ఆమె మీద చిరాకు పడిపోయాను. మీ గదిలో ఓ మూల పక్కపరుచుకుని పడుకుంటానండి అంది బ్రతిమలాడే ధోరణిలో. వీల్లేదన్నాను. అయితే మీరే ఆ గదిలో పడుకోండి అంది రోహిణి. ఇప్పుడు ఈ మంచం పక్క ఆ ఇంట్లోకి మార్చలేను అన్నాను.
నేను మారుస్తానంది. సరే మార్చమన్నాను. 10 నిమిషాల్లో నా పక్క తన గదిలోకి నడిచింది. నా గదిలో ఆమె గోనెలు పక్కపరుచుకుంది. నేను పడుకున్న గదిలోనే దెయ్యం కాపురమున్నట్లు ఆ గదిలో నిబ్బరంగా పడుకుంది రోహిణి. నేను మాత్రం చాలా రాత్రి వరకు ఆలోచిస్తున్నాను. మనిషి చచ్చిపోయి ఏమవుతాడు? ఆత్మ అనేది ఉందా? శరీరాన్ని విడిచిన ప్రాణి గాలిలో తిరుగుతూ ఉంటుంది. అదే జీవితం మీద మమత చావక మనుషుల్ని పట్టి పీడిస్తుంటుందని ఎవరో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అయితే ఆ ఫోటోగ్రాఫర్ దెయ్యమై ఈ ఇంట్లో తిరుగుతున్నాడా? చాలా రాత్రి అయ్యే వరకు నిద్ర పట్టలేదేమో. ఉదయం మెలకు వచ్చేసరికి 8 అయింది. ఇంత పొద్దెక్కే వరకు నిద్ర లేపకపోయావు? అడిగాను రోహిణిని. 2, 3 సార్లు పిలిచాను. మీరు లేవలేదు. మరెలా లేపను? అంది రోహిణి. ఆమెకు నన్ను తట్టి లేపే చనువు నేనివ్వలేదు కదా. అప్పటికే వంట మొదలుపెట్టింది. కనుక మామూలుగానే ఆఫీసు వేళకు తెమిలిపోయాను. అబ్బా! రాత్రి హాయిగా నిద్రపోయాను అంది స్వాగతంలా రోహిణి. నాకు నిద్ర పట్టలేదు చాలా వరకు అన్నాను నేను చప్పున. మీరు నమ్మరుగాని ఇంట్లో దెయ్యముందండి అంది రోహిణి. నువ్వు చూసావేమిటి దెయ్యాన్ని? తెల్లగా ఉందా? నల్లగా ఉందా? చేతులెన్నున్నాయి? కాళ్ళెన్నున్నాయి? అడిగాను వెటకారంగా. దెయ్యం కనిపిస్తుందేమిటి? ఈ గదిలో భయంగా ఉంటుంది అంది రోహిణి. దెయ్యం ఉందని ఎవరో చెప్పిన దగ్గర నుంచి భయం గాని, తెలియకపోతే అసలు భయమనేదే ఉండేది కాదు. పగలు వీధి గదిలో, రాత్రి వంటగదిలోనూ నా పక్క. నేను వీధి గదిలో అయితే ఏదో పుస్తకమో, పేపరో ఓ గడియ చూసి నిద్రపోయేవాణ్ణి. ఈ గదిలోకి పక్క మార్చింది మొదలు గది దూలం వైపే చూస్తున్నాను. ఆ దూలానికి అతడు తాడు ఎలా బిగించుంటాడో, తాడు అతని మెడకెలా బిగుసుకుపోయిందో, అతనెలా కొట్టుకున్నాడో అన్నీ ఊహించి పిడచగొట్టుకుపోయేవాణ్ణి. ఓ రోజు అర్ధరాత్రి వేళ అప్పుడే నాకు చిన్నగా మగత నిద్ర పట్టింది. రోహిణి ఆ గదిలోంచి నా గదిలోకొచ్చి ఏమండి అరిచినట్టు పిలిచింది. కలవరపాటుగా కనులు విప్పాను. వణుకుతూ నా మంచం పక్కన నిల్చుంది రోహిణి. ఏమైంది? అడిగాను లేచి కూర్చుంటూ. దొంగలు పడ్డారేమో ఏంటో తెలీదు గాని నా గుండెల్లో దడ. దెయ్యమండి అంది రోహిణి. నీ మొహం స్విచ్ ఆన్ చేయి అన్నాను. కరెంటు పోయిందండి అంది. గిన్నెలో బడబడా చప్పుడు. షెల్ఫ్లో పెట్టిన కప్పులు 2 కింద పడి పగిలిన చప్పుడయింది. దెయ్యాలున్నాయని అసలు నమ్మని వాణ్ణి ఉన్నాయేమో అని భయం వేసిందా క్షణంలో. కొవ్వుతుందేంటి? నా గొంతులో వణుకు. లేదండి. భయంతో ఇంచుమించుగా ఏడుస్తోంది రోహిణి. అయితే ఇప్పుడేం చేస్తాం? అన్నానో లేదో. షెల్ఫ్ మీదకి గెంతినట్లు గిన్నెల మీదకి దబ్బున పడిన శబ్దం. కయ్యినరిచి నన్ను కావలించుకుంది రోహిణి. అప్రయత్నంగా ఆమెను చుట్టుకున్నాయి నా చేతులు. ఆమె నా ఒడిలో ఒదిగిపోతోంది. ఆమె శరీరం సన్నగా వణుకుతోంది. ఎప్పుడూ ఎరగని ఏదో మధురమైన అనుభూతి. ఆమె శరీరం మృదువుగా మెత్తగా ఏవో గిలిగింతలు పెడుతోంది. తల వంచి ఆమె మెడను పెదవులతో స్పృశించాను. వీధి గది కిటికీ చువల మీద నుంచి నల్లటి పిల్లిలాంటి ఆకారం అవతలకు గెంతినట్లు కనిపించింది. అప్పుడు అనుకున్నాను, ఈ గందరగోళమంతా సృష్టించింది నల్ల పిల్లి అని. కిటికీ తలుపులు మూసి పడుకోలేదా? నెమ్మదిగా అడిగాను రోహిణిని. అందామె. అది పిల్లి, దెయ్యం కాదు అన్నాను. ఆమె తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలింది. ఆమెను వదిలిపోయి నీ పక్క మీద పడుకో అని నేను అనలేదు. ఆ ఏదో తమకంతో ఆమెను చుట్టుకుపోయాను. ఆ రోజు నుంచి ఆమె నా స్వంతమైపోయింది. నా మీద ఏదో అధికారం సంపాదించుకుందిలా ఉంది. ఆమె మాట ప్రకారమే నడుచుకుంటున్నాను. ఆమె మాట గట్టిగా కాదనలేకపోతున్నాను. మీ అమ్మగారిని ఓసారి చూసి 4 రోజులు ఆమెకు వంట చేసి పెట్టాలనుంది. వెళదామండి అంది రోహిణి ఓ రోజు రాత్రి నా చొక్కా బొత్తాలు చేత్తో విప్పుతూ. అలాగే అన్నాను. మేమిద్దరం కలిసి రావడం ఆమెకెంతో సంతోషం అనిపించింది. లేని ఓపిక తెచ్చుకుని ఇంట్లో అటు ఇటు తిరిగి మాకేవో విందులు చేసింది. ఆమె చేసే ప్రతి పనికి నేను చేస్తాను, మీరు కూర్చోండి అత్తయ్య అని రోహిణి అడ్డు తగిలి ఆ పనులు చేయడం నాకెంతో ముచ్చట అనిపించింది. 2 రోజులు సెలవైపోయాక వెళ్ళిపోతామంటే రోహిణిని 4 రోజులు ఉంచరా బాబు అంది అమ్మ. కానీ నేను ఆమెను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికొచ్చానేమో. మళ్ళీ వస్తానులేమ్మా అని రోహిణిని తీసుకొచ్చేశాను. సోదెమ్మత్త వయసు చేతనేమో యాక్టివ్గా లేదు. నాన్నగారి ప్రయత్నాలు ఫలించి నాకు వాళ్ళున్న ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయింది. అమ్మ పలానా రోజు బయలుదేరండి అని ఉత్తరం రాసింది. ఆ రోజు రాత్రి నా పక్కన పడుకుని గారాలు పోతూ ఏమండి నేనొకటి అడుగుతాను కాదనరు కదూ అడిగింది రోహిణి. ఏంటి కాదన్నాను కనుక అన్నాను నవ్వుతూ. నేను ఈ మాట అడిగితే కాదంటారు అంది. కాదన్ను అడుగు అన్నాను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. ఒట్టు చేయి చాపింది. ఒట్టు. ఆమె చేతిలో చేయి వేశాను. నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయింది రోహిణి. 2 నిమిషాలు గడిచాయి. అడుగు మేడం అన్నాను. కాదనరు కదూ అడిగింది అనుమానంగా నా ముఖంలోకి చూస్తూ.
నాకు అవకాశం ఉన్న కోరికైతే తప్పకుండా కాదన్ను అన్నాను. మా వాళ్ళింటికి ఓసారి వెళ్ళొస్తాను. వాళ్ళందరినీ చూడాలనుంది అంది. ఆమె అలా కోరుతుందని నేను ఊహించలేదు. వాళ్ళ నాన్న భవానీ శంకరం గుర్తొచ్చాడు. ఆమెను అతని దగ్గరకు పంపించడం అంటే ఇష్టం కావడం లేదసలు. అప్పటికీ ఆమె ప్రయాణం ఆపాలనే ఉద్దేశంతో అమ్మ వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళిపోయాక వెళుదువుగానిలే అన్నాను. అప్పుడైతే మీ అమ్మ నాన్నగారి పర్మిషన్ కూడా కావాలి. వాళ్లకు మా వాళ్ళంటే మరీ కోపంగా ఉంది. వెళ్ళనివ్వరు. ఒక్కసారి ఒక్క రోజుండి వచ్చేస్తానండి అడిగింది. ఆమె కళ్ళ నిండా నీరు. సరే, ఆలోచిస్తాలే అన్నాను. ఆలోచించడం కాదండి అంది కళ్ళు తుడుచుకుంటూ. సరే, వెళుదువుగానిలే అన్నాను. ఎప్పుడు అంది మెరిసే కళ్ళతో నా ముఖంలోకి చూస్తూ. రేపు అన్నాను. చాలా సంతోషించింది రోహిణి. మీరెంతో మంచివారు అని నా తల వంచి తల మీద ముద్దు పెట్టుకుంది. మర్నాడు బ్యాగులో ఒక చీర, లంగా, జాకెట్టు, టవలు మాత్రం పెట్టుకుని ప్రయాణమైంది రోహిణి. రాను పోను ఛార్జీలు కాక మరో 5 రూపాయలు మాత్రం ఇచ్చి ఆమెను పంపాను. రేపు సాయంత్రానికి వచ్చేయాలి. వాయిదా వేస్తే సహించేది లేదు ఖచ్చితంగా చెప్పాను. స్టాండ్కి వెళ్ళి బస్సులో ఎక్కించాను. నా మాట ప్రకారం మర్నాటి సాయంత్రానికి వచ్చేసింది రోహిణి. పసుపు రంగు ఎరుపంచు వాలిచీరలో పసుపు పూసిన పాదాలు, తలలో చామంతులు. రోహిణి మళ్ళీ కొత్త పెళ్లి కూతురులా అందంగా కనిపించింది. మిఠాయి, జంతిక, పాకం చలిమిడి ఓ ప్లేటుతో నాకు పలహారం పెట్టింది. మా వాళ్ళు సంతోషించారండి నేను అలా వచ్చినందుకు అని చెప్పింది. అంతా బాగున్నారా అని అడగాలనుకుని మళ్ళీ అభిమానం ఒడ్డొచ్చి అడగడం మానేశాను. అమ్మ తర్వాత నాన్నగారు కాలగర్భంలో కలిసిపోవడం, అత్తవారు వచ్చి పోతుండడం, మా సంతానంలో మురళి మాత్రమే దక్కడం కొన్ని సంవత్సరాల కాలంలో జరిగిపోయాయి. రోహిణి తల నలుపు తెలుపు వెంట్రుకలతో పెద్దరికం తెచ్చిపెట్టింది. తల బట్టతలయ్యి కొన్ని పొళ్ళు రాలిపోయి వయసు మళ్ళిన లక్షణాలు నాలోనూ చాలా చోటు చేసుకున్నాయి. చరిత్ర దర్పణం. అమ్మ బామ్మకి కోడలుగా వచ్చినప్పుడు ముచ్చట. మా ఆవిడ, మా కథ, మా తల్లిదండ్రులకు అనుభవం. ఇహ ఇప్పుడు మాకో కోడలు రాబోతోంది. మా సోదెమ్మత్త విచిత్రంగా చచ్చిపోయింది. ఆమె బ్రతికుండగా అందరికీ సేవ చేసిందే కాని ఆమె ఎవరి చేత చేయించుకోలేదు. గోదావరి పుష్కరాలకెళ్ళి గోదావరిలో మునిగి ప్రాణాలు వదిలింది. పుష్కరాలకని వెళ్ళిన అమ్మా నాన్న, సోదెమ్మత్త ముగ్గురిలో ఇద్దరే తిరిగొచ్చారు. 15 రోజుల తర్వాత వచ్చిన నాన్న స్నానం చేసేరా సీను, సోదెమ్మత్త పోయింది అంటే దిమ్మెరపోయి ఎలా పోయింది నాన్న అని ఏడ్చేశాను. నాన్న చెప్పారు. ఆమె స్నానం చేస్తూ మునిగిపోయి ప్రాణాలు వదిలిందని, ఆమెకు కర్మ అది అక్కడే చేసేసి వచ్చామనిను. అమ్మ కళ్ళొత్తుకుంది. ఆమె ఎవరి చేత చేయించుకోలేదు అని. మీ వైనం చూస్తే సంఘం సంబంధం కొడుక్కి చెయ్యాలనుందిలా ఉంది అంది రోహిణి రుసరుసలాడుతూ. వాస్తవంలో కూడిపడ్డాను. ఏంటి నీ గోల అన్నాను చిరాగ్గా. గోల్లాగే ఉంటుందిలేండి. నిక్షేపం లాంటి కుర్రాడికి ఆ మందలో పిల్లను చేస్తానంటారేంటి అంది రోహిణి. నోర్మి, అంతా బతికితే నీకు ఉండేది మంద. నీ ఇష్టం వచ్చిన సంబంధం చెయ్యి నీ కొడుక్కి, నన్నేం వడకు, నన్నెక్కడికే పిలవకు అన్నాను. రక్షించారు అంది రోహిణి. కేశవరావు గారికి ఓ వారం తర్వాత ఒక ఉత్తరం రాసి పడేశాను. మీ పిల్లలో మూడో అమ్మాయి మా వాడికి నచ్చింది, కానీ నక్షత్రం నచ్చలేదు. మీరేమీ బాధపడకండి. దైవ నిర్ణయం అలా ఉంది. రాజ్యలక్ష్మిని బాధపడద్దని చెప్పండి అని. ఆ తర్వాత కేశవరావు గారు ఏదో పని మీద రైలులో విశాఖపట్నం వచ్చినప్పుడు పూర్ణ మార్కెట్ దగ్గర ఎదురయ్యాడు. నిమ్మకాయలు బేరమాడి బేరం తెగక కొన్నాం ఎలవయ్యా అని రెల్లిది ఈసడిస్తే చరున ముందుకు నడుస్తూ కేశవరావు గారిని ఢీకొట్టాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఉత్తరం అందింది. మరేం చేస్తాం, మా రాజ్యం చాలా బాధపడింది. మరోసారి మీ భార్యాభర్తల్ని స్నేహితులుగా వచ్చి మా గృహం పావనం చేయమని కోరింది అని చెప్పాడు. అలాగే అని వెకిలి నవ్వాను. రాజమండ్రి నుంచి ఓ సంబంధం వచ్చింది మళ్ళీ మురళికి. పెళ్లి చూపులకు నేను రానన్నాను. అన్ని విషయాలు నువ్వు నీ కొడుకు మాట్లాడుకోండి అని చెప్పాను రోహిణికి. ఆమె ఓసారి బ్రతిమలాడి నిష్ఠూరాలాడి నేను లొంగకపోయేసరికి నేను చూడలేనా, పెళ్లి చేయలేనా అని సవాల్ చేసి ఆమె తమ్ముని తీసుకుని రాజమండ్రి వెళ్ళి పిల్లని చూసి అన్నీ మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసి మరీ వచ్చింది. ఆమె ఎంతకైనా సాహసురాలే మరి. ఆమె తమ్ముడు అటునుంచటు వెళ్ళిపోయాడట, సెలవు లేదని. తను మురళి వచ్చేశారు. వాణ్ణి గమనించాను. చాలా హుషారుగా కనిపించాడు. రాత్రి భోజనాలయ్యి మంచం మీద పడుకున్న నా కాళ్ళవైపున చేరి కూర్చుని ఏమండి పిలిచింది రోహిణి. అన్నాను పొడిగా. వెళ్ళిన పని ఏమైందని మీరు అడగలేదు అంది. నాతో చెప్పాల్సిన అవసరం ఉంటే నువ్వే చెబుతావుగా అన్నాను. ఆ అమ్మాయి కాస్త ఛాయ్ తక్కువైనా బాగానే ఉంది అంది. ఆహా అన్నాను. 25,000 కట్నం, ఎకరం భూమి ఇస్తానన్నారు అంది. మళ్ళీ ఆహా అన్నాను. గోదావరి భూములు ఎలా లేదన్నా ఎకరా 30,000-40,000 ఉంటుంది అంది. నేను మాట్లాడలేదు.
వాళ్ళ సాంప్రదాయం మంచిదేనట. మా తమ్ముడికి తెలిసినతను ఓ ఆయన ఉన్నాడు. ఆయన అన్నీ చెప్పాడు. వాళ్ళు చాలా మంచివాళ్ళట అంది. నేను మౌనంగా ఆమె వైపే చూస్తున్నాను. ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. ఈ అమ్మాయే పెద్దది. ముద్దు ముచ్చట్లు బాగా జరిపిస్తారట అని ఆగి నా ముఖంలోకి చూసింది. ఆహా అన్నాను. ఆమె చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నట్టు. పిల్ల 8 చదివిందట అంది. ఇంకా ఆమె చెప్పే మాటల కోసం చెవులు రెక్కించాను. మీరు కూడా వస్తే నిశ్చయం చేసుకోవచ్చు అన్నారు. అప్పుడు తమ్ముడన్నాడు అని నసిగింది. ఆ తమ్ముడు ఏంటన్నాడు అడిగాను నవ్వుతూ. బావ అన్నీ మీ ఇష్టమే అన్నారు కదే అక్క. అన్నీ మాట్లాడి ముహూర్తాలు పెట్టేసుకుంటే ఏం అన్నాడు. అందుకని ముహూర్తాలు పెట్టించేశావా అడిగాను. అవునండి అంది రోహిణి. ఒక్కసారి కనీసం నాకు వాళ్ళ దగ్గర పెద్దరికమన్నా ఇవ్వలేదే అనిపించి ఆమె చర్యకు విస్తుపోయి సర్దుకుని ఎప్పుడు పెళ్ళి అడిగాను. నెల 15 రోజులుందిలేండి. వచ్చే వారం మా తమ్ముడొస్తానన్నాడు. ఇద్దరూ కలిసి ఓసారి రాజమండ్రి వెళ్ళండి అంది రోహిణి. ఎందుకు అన్నాను. ఆ అమ్మాయిని చూడరా అడిగింది. అక్కర్లేదు. వాడు చూశాడు, నువ్వు చూసావు, మీ తమ్ముడు చూశాడు, మీ అందరికీ నచ్చింది. అన్ని మాటలయ్యాయి. ఇప్పుడెందుకు నేను ఆడారి వెధవలాక్కడికి అన్నాను. కోపమా? మీరే కదండి అన్నారు అన్నీ నువ్వే మాట్లాడు అని అంది రోహిణి చిరుకోపం అభినయిస్తూ. కోపం కాదే. ఇప్పుడు వెళ్ళి నేను అమ్మాయిని చూడడమేమిటి చెప్పు అని నవ్వేశాను. ఆ పెళ్లి తన తమ్ముణ్ణి తన వాళ్ళని వెంటేసుకుని ఎలా జరిపించుకుంటుందో జరిపించుకొని అని నేను తటస్థంగా ఉండిపోయాను. రోహిణి ఏం సలహా అడగాలనొచ్చినా ఏదో నీకు తోచినట్లు చేద్దు అనేస్తూ వచ్చాను. వాళ్ళమ్మ గుడికి వెళ్ళినప్పుడు మా మురళిని అడిగాను. పిల్లెలా ఉందిరా నీకు నచ్చిందా అని. వాడు దానికి సమాధానంగా అమ్మకు నచ్చింది అన్నాడు. నీకురా వెధవా నీకు నచ్చిందా అని నా గొంతు నిండా కోపం. నచ్చింది నాన్న అనేశాడు వాడు. ఆహా బాగుంది. తల్లి కొడుకు వెళ్ళి చేసుకురండి అన్నాను. మీరు రారేంటి? అలా అయితే పెళ్లి ఆపేసేయండి. ఇప్పట్లో నాకు పెళ్ళొద్దంటే వినరు. మీకు సంగం అమ్మాయి నచ్చింది. అమ్మకి రాజమండ్రి అమ్మాయి తెచ్చే కట్న కానుకలు నచ్చాయి. నాదేముంది బొందా అన్నాడు మురళి. పిల్ల నచ్చకపోతే చెప్పి ఏడవరా బొంద అంటావేమిటి అన్నాను. నచ్చిందిలేండి అని బట్టలు వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు వాడు. మరో 15 రోజులు పోయాకనుకుంటాను మా బావమరిది ఓ పంచుకట్టాయన వచ్చారు. వాళ్ళని అంటే మా బావమరిదిని పలకరించి వీధిలోకి వెళ్ళిపోవాలని బట్టలు వేసుకుంటుంటే మా బావమరిది చెప్పాడు. ఈయన మీ కాబోయే కోళ్ళకి మేనమామ అని. ప్రతి నమస్కారాలు ఈయనే. మురళి తండ్రి మా బావగారు అని మా బావమరిది అతనికి నన్ను పరిచయం చేయడం అయిన తర్వాత ఇప్పుడే వస్తాను అని రోడ్డు మీద పడి పోర్కు వైపు నడిచాను. అసలు ఆ పెళ్లి సంబంధం ఏ విషయంలోనూ నేను జోక్యం పెట్టుకోదలుచుకోలేదు. అతను కట్నం సొమ్ము తెచ్చుంటాడు. అది నా చేతికి ఇప్పిస్తాడు మా బావమరిది. మాటలు జరిపింది ఆవిడ. మధ్య నేనెందుకు? ఆ కట్నం ఆవిడ్నే తీసుకొని ఏం చేస్తే చెయ్యని అనే అక్కడి నుంచి తప్పుకున్నాను. రాత్రి 9 దాటాక ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అడుగుపెట్టి పెట్టడంతోనే మా రోహిణి నా మీద విరుచుకుని పడింది. అసలు మీ ఉద్దేశం ఏమిటి? పెద్ద మనిషి పెళ్లి విషయాలు మాట్లాడాలని వస్తే ఇదేనా మర్యాద? అతనేమనుకుంటాడు? ఇదేం సంబంధం? అయినా మగాడేం పట్టించుకోవడం లేదు. ఆడపెత్తనంలా ఉంది అనుకోడు అంటూ. ఉండవే అక్కయ్య. బావగారు మీకు సంబంధం ఇష్టం కాదంటే చెప్పండి. 3 నిమిషాలు వాళ్ళకి ఇచ్చిన కట్నం రిటర్న్ చేసేసి చెప్పేస్తా. వాళ్ళకి వాళ్ళిచ్చిన కట్నం తిరిగిచ్చేసి చెప్పేస్తాను అన్నాడు మా బావమరిది తాపీగా. బాగుందయ్యా నేనిప్పుడు ఏమన్నానని? నువ్వు మీ అక్కయ్య మీ ఇష్టం వచ్చినట్లు జరిపించేయండి పెళ్ళి అన్నాను. మధ్య నేనెవరు మీ అబ్బాయి పెళ్లి జరిపించడానికి అన్నాడతను నిష్ఠూరంగా కోపం వచ్చినట్లు. ఎవరేంటి మేనమావ నొక్కి పలికాను. మనలో మనం కీచులాడుకుని అవతల వాళ్ళ దగ్గర మర్యాద పోగొట్టుకుంటావేమిట్రా తమ్ముడు? ఆయన పద్ధతే అంతా. ఆయనతోనేంటి? మధ్యాహ్నం సోమశేఖర శాస్త్రి గారిని ఓసారి రమ్మను. పక్క వీధిలో ఉన్నారు. నీకు తెలుసు కదా! ఆ వాళ్ళ జాతకాలు అడగడానికి వెళ్ళాం అంది మావిడ. నేను పెళ్లికి వెళ్ళకపోయినా పెళ్లి జరిపించేసే నిశ్చయంలో ఉందావిడ. మా బావమరిది మరి నా వైపు చూడనైనా చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు. అసలు అక్రమాలన అల్లరి పెట్టి నా విలువ నేనే పోగొట్టుకున్నానేమో. ఆ వాళ్ళ సెలవు మధ్యాహ్నం సోమశేఖర శాస్త్రి గారు, మా బావమరిది, మా మురళిగాడు, రోహిణి ఓ గదిలో కూర్చున్నారు. వాళ్ళ సంభాషణ వినడం, ఆ విషయాల్లో జోక్యం పెట్టుకోవడం ఇష్టం కాని నేను ముఖానికి పేపర్ అడ్డం పెట్టుకుని ఆ గదిలోంచి వినవచ్చే సంభాషణకు చెవొగ్గి కూర్చున్నాను. పెళ్లిలో వాళ్ళకి మేము ఇవ్వాల్సిన బట్టలు, వాళ్ళ దగ్గర నుంచి మేము రాబట్టుకోవాల్సిన లాంఛనాలు గడగడా చెప్పి రాసుకోండి బాబు అన్నాడు సోమశేఖర శాస్త్రి. ఈ ఊర్లో నేను చాలా వివాహాలు జరిపించాల్సింది. రావడానికి వీలు పడదు. క్షమించాలి అంటున్నాడు సోమశేఖర శాస్త్రి. అలా వీల్లేదు. ఆ వివాహాలు ఆ అబ్బాయిని జరిపించేయమనండి. మీరు రావాలి శాస్త్రి గారు అంటోంది రోహిణి.
ఎలా అయితేనేమమ్మా, మా అబ్బాయి నాకన్నా ఘనుడు. వాణ్ణి తీసుకువెళ్ళండి అన్నారు శాస్త్రి గారు. ముహూర్తం వారం రోజులుందనగా మా బామ్మరిదొచ్చాడు. నా తల్లిదండ్రులే కాదు, రోహిణి తల్లిదండ్రులు, బామ్మ, సోదెమ్మత్త అందరూ కాలధర్మం చేశారు. ఇప్పుడు భవానీ శంకరం గారుంటే ఎంత సంతోషించేవారో. కూతురు సుఖమైన కాపురం అతను చూసి ఎరుగరు. ఆమె గురించి బెంగతోనే అతను కృశించిపోయాడు. ఇప్పుడు నాలో పశ్చాత్తాపం ఉంది, కానీ ఏం లాభం? రోహిణికి నా మీద గౌరవం, సదభిప్రాయం లేవు. ఆమెకు సంబంధించిన మనిషిననే భావన తప్ప ఆమెకు ఇంకెటువంటి భావము నా యందు ఉన్నట్లు తోచదు. నాకు జ్వరం, తలనొప్పి లాంటి వచ్చినా ఆమె గాబరా పడి నాకు సేవ చేయదు. మురళి నాన్న అని నా దగ్గరకు రాబోతే పర్వాలేదులేరా, అదే తగ్గిపోతుంది అంటుంది. ఖాతరు చేయదు. నా జ్వరాలు, తలనొప్పులు అలాగే తగ్గిపోతాయి. 2, 3 రోజులు పీడించిన తర్వాత రాత్రివేళ నేను మూలిగితే ఆమె విసుక్కుంటుంది. బాగుంది మీ నస. మీ బాధేదో మీరు పడండి కానీ ఆ పెద్ద పెద్ద మూలుగులేమిటి మేము నిద్రపోకుండాను. నిద్ర లేకపోతే మాకు సంకటాలొస్తాయి అంటూ. మా బావమరిది పెళ్ళాం రోహిణి ఆ రోజు 9 గంటలకే వంట చేసేసి తలో కాస్త తినేసి మీరు వడ్డించుకుని తినండి, మేం బజారుకి వెళ్ళాలి అని వెళ్ళిపోయారు. తిరిగి సాయంత్రం 4 గంటలకనుకుంటాను ఇద్దరూ చెరో రిక్షాలో ఏవేవో వస్తువులు ప్యాక్ చేయించుకుని పట్టుకుని వచ్చారు. సెలవు పెట్టండి, ఓ 10 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టండి అంటే ఎందుకు అని ప్రశ్నించిన నన్ను కసిరి పారేసింది రోహిణి. నేనే పని చేయవలసిన అవసరం రాకపోయినా సెలవు మాత్రం పెట్టేశాను. ఎదురింటి ప్లేడర్ గారింటి నుంచి చందమామలు తెచ్చుకుని చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. ఓ మాట లేదు, మంతి లేదు, మంచి లేదు, చెడ్డ లేదు. బెల్లం కొట్టిన రాయిలా తిని కూర్చుంటున్నారు. చందమామ చదువుతున్నారు చంటిపిల్లాళ్ళ అని గుణుక్కునేది రోహిణి. అయినా నేను ఆమె మాటలు పట్టించుకోలేదు. నా తరపు బంధువులెవరో 2, 3 వచ్చారు. మిగతా వారంతా రోహిణి తరపు బంధువులే. మా వాడి ఫ్రెండ్సు, వాడి కొలీగ్సు. మా ఊరు నుంచి రాజమండ్రికి బస్సు మాట్లాడాడు మా బావమరిది. బస్సు సీట్లు నిండిపోయి ఇంకా 3 ఇరుక్కుని కూర్చున్నారు. నేను ఇస్త్రీ పంచ, లాల్చీ వేసుకున్నాను, పెద్ద మనిషి తరహాగా ఉంటుందని. లాల్చీ వీపు మీద పంచె చెంగులు చిరిగాయట. బస్సు ఎక్కబోతుంటే అదేంటండి ఆ బట్టలు, బట్టలు లేనట్లు చిరిగిపోయిన చొక్కా వేసుకున్నారు అంది రోహిణి. ఉండనిద్దు, మరేం పర్వాలేదు. అక్కడ నా బట్టలే చూడర్లే అని బస్సెక్కబోయాను. జబ్బపట్టి లాగేసింది రోహిణి. బట్టలు మారిస్తేనే కానీ మీరు బస్సెక్కడానికి వీల్లేదు అంది. సరే, ఇంక అందరి మధ్య వాదించుకోవడం బాగుండదని ఇంట్లోకి వెళ్ళి మరో పంచా, లాల్చీ వేసుకున్నాను. ఇంటికి తాళం పెట్టి హడావిడిగా కదిలే బస్సులో ఎక్కాడు మా బావమరిది. పెళ్లి యత్నాల అలసటంతా అతని మొహం మీదే ఉంది. గలగల ఆడవాళ్ళు, మగవాళ్ళు, మాటలు, జోకులు, నవ్వులు. వాళ్ళెవరో అసలు నాకు తెలీదు. రోహిణికి మాత్రం వాళ్ళంతా తెలుసు. అత్తయ్య, దొడ్డమ్మ, మామయ్య, తమ్ముడు అని వరుసలు పెట్టి మాట్లాడుతోంది. రాజమండ్రి బస్సు చేరే లోపల ఓ స్టేషన్లో ఓ హోటల్ ముందు బస్సు ఆగింది. అందరూ కాఫీ తాగడానికని దిగారు. వాళ్లతో పాటు నేను దిగాను. బజ్జీలు, మిక్చరు, స్వీట్లు ఎవరికి కావలసినవి వారు నిర్మోహమాటంగా తినేశారు. మా బావమరిది బిల్లు చెల్లించాడు. డబ్బు పెత్తనం మా బావమరిదికే ఇచ్చింది రోహిణి. మా ఆయనకేమీ తెలియదులేరా, నేను అవునంటే అతను కాదంటాడు. నువ్వు అవసరమైన ఖర్చులేవో పెట్టి కార్యం గట్టెక్కించు నాయనా అని మా ఆవిడ బ్రతిమలాడడం, మా బావమరిది మురిపించుకోవడం నేను గమనించకపోలేదు. సంఘం సంబంధమైతే నేనెంతో హుషారుగా పెళ్లి జరిపించేవాణ్ణి. రాజలక్ష్మి వాళ్ళ పిల్లలే నా కళ్ళ ముందు మెదులుతున్నారు. వెధవ మురళీగాడు నా మాటకు విలువిచ్చాడు కాదు అనుకున్నాను. సాయంత్రం 6 గంటలయింది మేం రాజమండ్రి చేరేసరికి. విడిదికి పెద్దిల్లు ఇచ్చారు ఆడపెళ్లివారు. 4 గదులు, సీలింగు ఫ్యాన్లు, కొళాయిలు, బాత్రూంలు అన్నీ సదుపాయంగా ఉంది. సెపరేట్ ఇల్లు కూడా. కలిగిన వాళ్లే ఉంటారు. కట్నం బాగానే ఇచ్చారు కదా, అందుకే రోహిణి కుదిరి చేసింది సంబంధం అనుకున్నాను.